హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి కావాల్సినవి పాలు, బెల్లం, జున్ను పౌడర్, కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా మిరియాల పొడి. తర్వాత ఒక గిన్నెలో పాలు వేసుకోవాలి. ఒక ప్యాకెట్ పౌడర్కి 1 లీటర్ పాలు తీసుకోవాలండి. అందులో 150 గ్రాముల బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం కరిగేలాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులో జున్ను పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది కామదేను జున్ను పౌడర్ అండి. ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది, అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా పౌడర్ మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో యాలకులు, మిరియాల పొడి వేసుకోవాలి. దీన్ని నేను ఇడ్లీ కుక్కర్లో చేస్తున్నానండి. దీన్ని నార్మల్ కుక్కర్లో చేసుకోవచ్చు. నార్మల్ కుక్కర్లో అయితే ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని గిన్నె పెట్టుకోవడానికి ఏదైనా వీలుగా పెట్టి స్టవ్ పై పెట్టుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పాలను అందులో పెట్టుకోవాలి. దీనికి మూత పెట్టుకోవాలండి, లేదంటే ఆవిరంతా అందులో పడిపోతుంది. దీనికి మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి. 20 నిమిషాల తర్వాత జున్ను రెడీ అయిపోతుందండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూసారు కదా, జున్ను చక్కగా తయారైపోయిందండి. జున్ను ఉడికిన తర్వాత మెత్తగా ఉంటుందండి. తర్వాత దీన్ని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అయిపోతుంది. చూసారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల జున్ను ఎంత చక్కగా వచ్చిందో. చూసారు కదా ఫ్రెండ్స్, జున్ను పౌడర్తో జున్ను ఎలా తయారు చేసుకున్నానో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.